హిందూ బంధువులందరికీ, వ్యాసపీఠం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి వ్యాసపీఠం ఛానల్లో రీసెంట్గా పెద్దగా వీడియోలు అప్లోడ్ అవ్వట్లేదు, మేము వీడియోల కోసం ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి కొంతమంది మిత్రులు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఒక అప్డేట్ ఇవ్వాలని చెప్పి ఈరోజు లలిత్ కుమార్ గారు, నేను ఈ వీడియోలోకి రావడం జరిగింది. ఛానల్ ప్రారంభించిన తర్వాత గురువుల యొక్క ఆశీస్సులు కానీ, మన హిందూ బంధువుల యొక్క మద్దతు కానీ పుష్కలంగా మాకు అందాయి. అందరూ కూడా ఉత్సాహభరితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. దీంట్లో వచ్చేటటువంటి కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పి చాలామంది కామెంట్లు చేశారు. మేము కూడా చాలా కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాం. అయితే అనుకోని అవాంతరాల వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం సాధ్యం కాలేదు. అయితే ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ తయారు చేద్దామా అని అంటే, లేదు, ఇక్కడికి వచ్చినటువంటి మన ప్రేక్షకులు కావచ్చు, మన ఫాలోవర్స్ కావచ్చు, ఎంతమంది అభిమానంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి ఎలాగైనా సరే దీంట్లో ఉన్నటువంటి సాంకేతిక సమస్యని ఇక్కడే రిజాల్వ్ చేసుకుని ఇక్కడి నుంచే కంటెంట్ అప్లోడ్ చేయాలని చెప్పి కొన్ని రోజులు దాని మీద వర్క్ చేసాం. అది ప్రస్తుతం పరిష్కారం అయ్యింది. ఇకపోతే కంటెంట్ పరంగా మనకు ఆల్రెడీ కొంత బ్యాకప్ ఉంది. ఇంకా చాలామంది గురువులు మనకు కంటెంట్ ఇవ్వడానికి, ఈ ఛానల్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఆ ఫుటేజ్ కూడా మనం సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే భక్తి మార్గంలో కూడా కాస్త వినూత్నంగా ప్రయత్నించి ఈ కాలం యువతకి కూడా చేరువయ్యేలాగా ఒక ప్రణాళికల్ని మేము రూపొందించడం జరుగుతుంది. అది యూనిక్గా, అంటే భక్తి ఛానల్స్ చాలా ఉంటాయి, కానీ భక్తి ఛానల్లో ఒక యూనిక్గా ఉండేటువంటి మార్గాన్ని మేము అవలంబించబోతూ ఉన్నాం. అది తొందరలో మీకు తెలుస్తుంది. మనకి గురువులు, ప్రవచనకర్తలు ఎప్పటి నుంచో హిందూ సమాజానికి దిశానిర్దేశం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆశీస్సులతో పాటు యువ ప్రవచనకర్తల్ని కూడా సమాజానికి పరిచయం చేయాలి అనేటటువంటి ఆలోచనలో కూడా ఉన్నాం. అలాంటి వాళ్ళని కూడా సంప్రదిస్తూ ఉన్నాం. ఇక నుంచి మన ఛానల్లో కంటెంట్ కంటిన్యూగా అప్లోడ్ అవుతుంది. అందరూ కూడా నోటిఫికేషన్స్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే హిందుత్వం గురించి, భక్తి గురించి విలువైనటువంటి సమాచారాన్ని అందించడానికి, మంచి క్వాలిటీ ఉన్న సమాచారాన్ని అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఏది కూడా మిస్ అవ్వకుండా మీరందరూ దీన్ని అందుకుంటారని ఆశిస్తూ ఉన్నాం. అయితే ఒక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాం ఈరోజు. అదేంటంటే, విజయనగరంలో రామాయణ శంఖారావం అని చెప్పి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది. దాని గురించిన సమాచారాన్ని ఇప్పుడు లలిత్ కుమార్ గారు మీకు వివరిస్తారు. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. సెప్టెంబర్ 27, 28, 29 ఈ 3 తారీఖుల్లో విజయనగరంలోని శ్రీ రామనారాయణ క్షేత్రంలో శ్రీరామాయణ శంఖారావం పేరుతోటి ఒక 3 రోజుల కాంక్లేవ్ నిర్వహించడానికి తవాస్మి అకాడమీ వాళ్ళు మరియు రామనారాయణ క్షేత్రం, అదేవిధంగా వ్యాసపీఠం, శివశక్తి, హిందూ జనశక్తి అందరం ఇంకా ఇంకొంతమంది మిత్రులు కూడా కలిపి ఒక ప్రణాళిక చేయటం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే రామాయణం పట్ల అప్రామాణిక గ్రంథాలను ఆధారంగా చేసుకుని కొన్ని కట్టుకథలు కొంతమంది పుట్టించారో, కొన్ని సందేహాలు, లేకపోతే కొన్ని అవమానకర రీతిలో జరుగుతున్న ప్రచారాలని జరిపిస్తున్నారో అటువంటి వాటిని ఖండించడంతో పాటు, ఎవరైతే విషవృక్షం లాంటి విద్వేషపూరిత పుస్తకాలు రాసి రామాయణం యొక్క ఖ్యాతిని, కీర్తిని దిగజార్చాలని ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సప్రామాణికంగా సమాధానాలు చెబుతూ 3 రోజుల పాటు రామాయణం అంటే వాల్మీకి రామాయణం మాత్రమే ప్రమాణము అనే విషయాన్ని తిరిగి పునఃప్రతిష్ఠ చేయాలి అనేది ఈ కాంక్లేవ్ యొక్క ముఖ్య ఉద్దేశం. 3 రోజుల పాటు జరగబోతున్న ఈ కార్యక్రమంలో మొదటి రోజైన 27వ తారీఖు అకాడమిషియన్స్, అంటే ఎవరైతే రామాయణం మీద పరిశోధనలు చేసి ఇప్పటికే పేపర్స్ తయారు చేసి ఉన్నారో వాళ్ళు, అదేవిధంగా ఇప్పుడు పరిశోధన చేస్తున్న వాళ్ళు చేసిన పరిశోధనల తాలూకా పేపర్స్ని ఆ రోజున ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే 28వ తేదీన ప్రముఖ ప్రవచనకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రామాయణం పట్ల, రామాయణంలోని విశేషాల పట్ల, రామాయణంలోని సందేహాల పట్ల వారి వివరణ ఇస్తారు ప్రవచనాల రూపంలో. ఇక 3వ రోజున ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో, అందులో కరుణాకర్ గారు కావచ్చు, నేను కావచ్చు, ఇంకా కొంతమంది మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వారి కేటాయించిన అంశాల వారీగా రామాయణం తాలూకు విశేషాలని తెలియజెప్పే ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో ఈ 3 రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత ఈ 3 రోజుల కార్యక్రమం కూడా మన వ్యాసపీఠం ఛానల్తో పాటు శివశక్తి, హిందూ జనశక్తి ఛానల్స్లో కూడా ప్రత్యక్ష ప్రసారం వస్తుంది కంప్లీట్గా. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు కూడా, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ 3 రోజుల కార్యక్రమం తర్వాత రామాయణం మీద ఎటువంటి సందేహాలు ఉండకూడదు. అదేవిధంగా ఎవరికి భవిష్యత్తులో ఏవైనా సందేహాలు వచ్చినా ఆ సందేహాలన్నిటికీ కూడా ఈ 3 రోజుల కాంక్లేవ్ ఏదైతే ఉందో అది సమాధానంగా ఉండాలి అనేది నిర్వాహకుల యొక్క లక్ష్యం. సో ఈ లక్ష్యం నెరవేర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాము అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా మీరందరూ కూడా వీక్షించి రామాయణం పట్ల ఒక సరైన అభిప్రాయానికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. అలాగే అక్కడ విజయనగరంలో ఈ రామాయణం కాంక్లేవ్ ఏదైతే జరుగుతుందో అక్కడ రామాయణం ఆధారంగా ఒక మంచి క్షేత్రాన్ని నిర్మించారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల రూపాయల వ్యయంతో
ఈ రామాయణంలోని ప్రముఖ ఘట్టాల ఆధారంగా, అలాగే 60 అడుగుల ఎత్తున్నటువంటి అభయాంజనేయ స్వామివారి విగ్రహాన్ని కానీ ఇవన్నీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఒక మంచి ఆధ్యాత్మిక భావనలు ఆ క్షేత్రంలో మనకి కలుగుతాయి అక్కడికి వెళ్ళి దర్శించుకుంటే కనుక. మేము ఎలాగా 2 రోజులు అక్కడ ఉంటాం కాబట్టి ఆ క్షేత్రం అంతా కూడా చక్కగా చిత్రీకరణ జరిపి ఆ క్షేత్రం యొక్క విశిష్టతను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. మరి ఈలోపు రావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా మేము మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. ఇక నుంచి ఛానల్ బాగా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా అలర్ట్గా ఉండి వచ్చేటటువంటి కంటెంట్ని మిస్ అవ్వకుండా ఫాలో అవుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ ఏ లక్ష్యంతో అయితే ప్రారంభించామో దానిని సాధించడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మేము ఎల్లప్పుడూ కూడా కమిటెడ్గా కంకణబద్ధులమై ఉంటాం. దానికి మీ అందరి యొక్క మద్దతుని కూడా ఆశిస్తూ ఉన్నాం. జై శ్రీరామ్.